అమ్మా చేపల కూర వండుతున్నామ్మా. ఏం చేపలమ్మా అవి? అది బొచ్చెలు. బొచ్చెలా? ఎవరి కోసం వండుతున్నావు ఇంత ప్రేమగా కట్టెల పొయ్యి మీద? హైదరాబాద్ నుంచి మా అమ్మాయి వచ్చింది శిరీష, కోసం వండుతున్నాం. ఈ అమ్మాయి ఎవరు మరి? నా కూతురు బిడ్డ. అవునా? ఇట్లా ఆడుకుంటుంది ఏంటి మరి? ఎప్పుడు చూసినా వాటర్లోనే. నీళ్ళుంటే చాలు. నీళ్ళుంటే చాలా? ఒక గిలాస్ నుంచి నీళ్ళుంటే చాలు. అన్నం వద్దా? ఏమొద్దా? ఏం వద్దు. చేపల కూరకి ఏమేం కావాలో చెప్పవా మరి? ఏం లేదమ్మా, నూనె పెట్టిన తర్వాత అది ఎల్లిపాయలు అల్లం వేయాలి, పెట్టిన అది వేసిన తర్వాత కాసేపు తిప్పి టమాటా వేస్తా. ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా ఉన్నాయి. పచ్చిమిర్చి ఉంది, ఉల్లిగడ్డలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అబ్బా, ఇద్దరు వండుతున్నారా? అమ్మమ్మ మనవరాళ్ళ? వండుకుంటున్నాం. అబ్బాబ్బా, ఏం కష్టపడుతున్నారమ్మా ఇద్దరు. ఇగో వేస్తున్నా, అన్నీ కలిపి వేస్తున్నా. ఇది అల్లం ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఓకే. ఎన్ని రోజులు అయిందమ్మా కట్టెల పొయ్యి మీద తిన్నాక ఇలా మన ఇంట్లో? దానికోసం నా బిడ్డ తినలేదని. చేప ఏం కర్రీ మమ్మీ? అమ్మమ్మ ఏం చేస్తుందమ్మా మన కోసం? వద్దమ్మా, కారం. ఈరోజు నువ్వు వండినట్టే చింతల్లితో. వద్దమ్మా, బాబురే మొత్తం కలిపేసింది. దామ్మా, మమ్మల్ని పని చేసుకొని ఇట్లా తిప్పాలి. టమాటా వేయాలి, కొంచెం మగ్గాలిగా. మగ్గాలి. ఆగమ్మా, చింతపండు కూడా నానబెట్టుకున్నా. తర్వాత చింతపండు వేయాలి. చింతపండు వేసిన తర్వాత అన్నీ ఉడికిన తర్వాత ఫిష్ వేసుకోవాలి. ఓకే. కొంతమంది పులుసు సీటీలో ఉంటారు కదా, ఇప్పుడు ఏరేగా వండుతుంటారు. ఎట్లా వేరే వేరేగా అంటే? అది కొంతమంది అది అల్లం ఎల్లిపాయలు టమాటా అన్ని కోసి ఒకేసారి మిక్సీ బట్టి వండుతారు. అన్నీ మొత్తం కలిపేసి వండుకుంటారు అనమాట. మేము ఇగో టైం లేక మేము అట్లా వండుకుంటే మాకు రుచి ఉండదు. ఇట్లా వండుకుంటేనే మాకు రుచి ఉంటుంది. ఓకే. ఇగో అన్ని కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసినాం. ఓకే. ఇది మొత్తం మెత్తబడిన తర్వాత చింతపండు వేస్తాం. భలే కనిపిస్తుంది రెడ్గా. ఎంతసేపు ఉండాలి అలా? ఇదా ఉండాలి, పావు గంట ఉండాలి. వాటర్ కూడా దగ్గర పెట్టేసుకున్నావు మంచిగా. వాటర్, చేపలు, చింతపండు ఇట్లా తీసుకు రసం తీసి సిస్టమ్ ఇది. అదేలే, మీరేమో ఇప్పుడు ఏదో చేస్తారు. ఏదేదో చేయం, అన్ని కలిపేసుకుని పెట్టేస్తాము ఒకేసారి. ముక్కలు తిప్పము, తర్వాత ఫ్రై చేసుకుంటారంట ఫస్ట్. అవునవును, ఫ్రై కాదు, ఫ్రై చేసి పులుసు టమాటా మిక్సీ బట్టి చేస్తారు. అవును. కొంతమంది ఏం చేస్తారు, మిక్సీ బట్టి మొత్తం ముక్కలు గిక్కలు అన్నీ వేసి పసుపు కుంకుమ. చూస్తున్నావా, మాడిపోతున్నట్టుంది అమ్మ. మీ కోడలు చేపల కూర వండుతుందంట, ఎట్లుందో చూద్దురా. మా నాయనమ్మ దగ్గొస్తుంది ఏంటి నాయనమ్మ? ఇంకా మంచిగా వండుతుంది. మేము వండిన కూరలో వంక తీస్తుంది ఆ ముస్లిం, బాగా వంక తీస్తుంది. ఎట్లా చూస్తుందో చూడండి. ఏమైంది, నచ్చట్లేదా? కానీ మాకు వంక తీస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నావా ఎట్లా వండుతుంది కోడలని? తమాకు